ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బెకేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలీలేలోని నజరేయుడు వాగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన యెరూషలేము నగరానికి ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించినప్పుడు ప్రియులరా ఒక కలవరం అనేది ఆ యెరూషలేములో ఉండే వాళ్ళకి కలిగింది. హల్లెలూయా. ప్రియులరా, మరి ఎవరైతే శిక్ష అంటే సరిదిద్దడానికి వస్తున్నారో వారిని చూస్తే భయపడతారు. పిల్లలు ఏదైనా తప్పు చేసి ఉంటారు అనుకోండి, మరి తల్లిదండ్రులు ఇంటికి రాగానే ఏం చేస్తారు పిల్లలు? ఇంటికి రాగానే మన వాళ్ళు తిక్కమక్క అయిపోయి அப்படியே அந்த மொழியாக முடிப்பாங்க. அப்படியே இன்னும் எப்படி అడి అయిపోతే తెరల ఎంత మనల్ని ఎట్లా కొట్టబోతున్నా ఈరోజు మనం అయిపోయినాము అనే ఒక స్థితిలో బాధపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. వాళ్ళ ముఖాలన్నీ ఒక వికారంగా మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, న్యాయ తీర్పు తీర్చడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నాడు. ఆయన వస్తున్నాడు అతి త్వరలో న్యాయ తీర్పు తీర్చడానికి. అయితే దేవుని యొక్క ఆత్మ యేసయ్య మరి తీర్పు అనేది ప్రతి ఒక్కరిలో అంటే రక్షింపబడిన ప్రతి వారికి దేవుడు శిక్షను ఆమోదిస్తున్నాడు. ప్రతిరోజు జరుగుతూ ఉంది. మీరు ఎంతమంది గ్రహిస్తున్నారో తెలియదు, కానీ మనం బల్లారాధనలో వచ్చినప్పుడు మనం బల్లలో చేవేసినప్పుడు అక్కడ దాని ముందుగా మనము దేవుని వాక్యాన్ని మరి చదివినప్పుడు ఎందుకు చదివిపిస్తున్నామంటే ప్రియులరా, మనలో మనము పరీక్షించుకోవాలి, మనలో మనం సరి చేసుకోవాలనే దానికి మనము అక్కడ రాయబడింది ప్రియులరా. మరి 11వ అధ్యాయంలో మనలో మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందినలా లోకముతో పాటు శిక్షావిధి కలుగున్నట్లు మనము దేవుని చేత శిక్షించబడుతున్నాము. దేవుని చేత లోకముతో పాటు శిక్షావిధిలో మనం పాలు పొందకుండగా లోకములో ఉండే వాళ్ళకి ఒక శిక్ష, మన లోపల ఉండే వాళ్ళకి మనకొక శిక్ష. లోకములో ఉండే వాళ్ళకి ఒక శిక్ష, లోపల దేవుని మందిరం లోపల ఉండే వాళ్ళకి ఒక శిక్ష ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లోకంలో ఉండే వాళ్ళకి శిక్షించబడి నిత్య నరకానికి తోసివేయబడతారు. అయితే మనలను శిక్షించి నిత్య రాజ్యానికి తీసుకుపోతాడు. వాళ్ళకి మనకుంటున్న జడ్జిమెంట్, జడ్జిమెంట్లో 2 టైప్స్ ఆఫ్ ద డిఫరెన్స్ అనేది ఉన్నది.
మరి మనకు దేవుడు శిక్షించేది మనల్ని సరిచేసి పరిపూర్ణులుగా చేసి పరలోకం తీసుకెళ్ళిపోతాడు. వారిని దేవుడు చాలామంది కడుపు మంట ఏంటంటే, వీళ్ళు అక్రమ అన్యాయం ఎంత చేస్తున్నా వాళ్ళు బాగానే ఉన్నారు, బాగా కారులో తిరుగుతున్నారు, గొప్ప బంగ్లా కడుతున్నారు, ఎన్నో అపార్ట్మెంట్లు కొన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారనేసి చెప్తా ఉంటారు. ప్రియులారా, మరి దుర్మార్గులు వర్ధిల్లుట చూచి నీతిమంతుడు నీవు ఏం చేయకూడదంట, మండిపోబాక అంటాడు. తమిళ్లో ఒక ఎరిచిలడయాదే అని వాక్యం ఉండదు. దాన్ని చూసి నువ్వు ఏమాత్రం కలత చెందడం కానీ అసూయపడ కానీ వద్దు. ఎందుకంటే వాడు జీవించేది ఈ లోకం వరకే. వాడి సుఖభోగ సంతోషాలంతా ఎక్కడి వరకే? ఈ లోకం వరకే. అయితే నీకు సుఖభోగ సంతోషం ఇక్కడ కాదు, ఈ లోకంలో కాదు. అందుకే 2 కొరింథీయుల ప్రభు అన్నాడు, క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ అంతకంతకు మహిమ భారమును కలుగు చేయుచున్నది. ప్రియులారా, చాలామంది నేను దేవుని బిడ్డగా అయ్యాను, నాకెందుకు ఇంత శ్రమ, నేను మందిరానికి కదా పోయి వచ్చాను, నేను ప్రార్థన కదా చేశాను, నేను వాకింగ్ కదా చదివాను, మరి నాకెందుకు ఈ బాధలు వస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి మనకి యోగ్యత లేదు, ప్రశ్నించడానికి మనకు యోగ్యత లేదు, అర్హత లేదు. నీ చిత్తము జరుగునుగాక అని చెప్పేసి పోతా ఉండాలి. హల్లెలూయా. మరి వాళ్ళే ఇట్లా చేసినారు, మళ్ళా కొండెంబలు చెప్పకూడదు, నేరాలు మోపకూడదు, ఏమి పిటిషన్ పెట్టకూడదు, పనిష్మెంట్ ఇవ్వకూడదు. మనకు దేవుడు ఎందుకు ఈ మార్గం నడిపిస్తున్నావని అడగకూడదు. దేవా నీవు నడిపిస్తున్న మార్గాన్ని బట్టి స్తోత్రం అని చెప్పాలా. ఏం చెప్పాలా? దేవా నీవు నడిపిస్తున్న మార్గాన్ని బట్టి స్తోత్రం. అనరాని మాట ఒకరు అన్నారనుకోండి, స్తోత్రం అని చెప్పాలి. ఎట్టా అంటావు నీవు అని తిరగబడకూడదు. అన్నారా వెంటనే దేవుని చూడాలా, సరే ప్రభు అనాలా. ఆమె ఏం చెప్పాలా? సరే ప్రభు అని స్తోత్రం చేస్తా పోవాలా. అది దేవుని బిడ్డకి అందం. అది వదిలేసి వీళ్ళు ఎందుకు నన్ను అట్లా మాట్లాడారు, వాళ్ళు ఎందుకు నన్ను కొట్టారు, వీళ్ళు ఎందుకు తిట్టారు, నో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే 21వ అధ్యాయంలో ప్రియులారా మొదటి వాక్యాన్ని చదవండి. హల్లెలూయా. బేత్బెగేకు అని రాయబడింది. ఇంకొక మాట చెప్పండి, బెతనియా అని కూడా దాన్ని అంటారు. యేసు ప్రభు వారు మరి ఆయన తన సేవ జీవితంలో మరి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేయడానికి యేసు ప్రభు ఆయన ఈ యొక్క యెరూషలేములో ఆఖరి ప్రయాణం, యేసు ప్రభు ఆ యొక్క యెరూషలేముకు రావడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభుని యూదుల రాజుగాను దీర్ఘకాలం నుండి ఎదురు చూస్తున్న మెస్సయ్య అని వారి యొక్క మత్తయి యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి బాప్తిసము, అద్భుత కార్యాలు, మరి యేసు రాజుగా మరి ఆయన వస్తున్నాడని ఈ యొక్క యెరూషలేములో ఉన్న యూదులందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. అయితే మరి యేసు ప్రభు వచ్చి ప్రియులరా ఈ యొక్క మత్తయి సువార్త రాసిన ఆయన రాసిన పేరు ఎవరంటే ఆయన పేరు లేవి గోత్రానికి సంబంధించిన మత్తయి అన్నమాట. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు మత్తయి. కాబట్టి ఆయన కొత్తగా ఒక శిష్యుడిగా అంగీకరించబడ్డాడు. మరి ఎందుకంటే మరి ఆ యొక్క యూదాస్ కారియోత్ అనే వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ మరి దేవుడు ఏర్పాటు చేసిన పిలుపులో నిలబడలేకుండా వాడు డబ్బు మీద వ్యామోహం కలిగి దేవుని వదిలేశాడు, దేవుని అమ్మేశాడు. కాబట్టి ఆ స్థానంలో 12 మంది శిష్యుల స్థానంలో ఒక వ్యక్తిని మత్తయి అనే పేరుతో చీటి వేయబడింది. అతన్ని 12 మంది శిష్యులు ఒకరుగా అంగీకరించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఆ యొక్క మత్తయి సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియులరా, మరి ఆయన ఒక నిత్యమైన రాజు అనేది ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన మెస్సేయ, ఆయన వచ్చి ఉన్నాడు అనే ఒక కార్యాన్ని మరి అక్కడ మత్తయి గారు చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జకరియా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ప్రవచనం రాయబడిందండి. ఆ మాట ఈ స్థలంలో నెరవేరుతుందన్నమాట. 14:4 చదువుకుందాము. జకరియా గ్రంథము 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తర తట్టునకును సగం కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 14వ అధ్యాయంలో ప్రియులరా, మరి యేసుక్రీస్తు యొక్క రాకను గురించి, ఇది అర్మయగుదోను యుద్ధము గురించి చెప్పబడుతున్నది. మీరు అలాగనే ఇక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చినారంటే తీసుకుందామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలో చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవులు గల దేవదూత పరలోకాన్ని దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పాన్ని పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధం మోసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెంకాలము విడిచిపెట్టబడవలను. పైనున్న 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ అర్మగెద్దోను యుద్ధాన్ని గురించి రాయబడి ఉన్నది ప్రియులరా. అక్కడ ఏం చెప్పబడిందంటే 17-18లో 16వ వాక్యంలో, రాజులకు రాజు ప్రభువులకు ప్రభును అను నామమును ఆయన వస్త్రం మీద తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబలో నిలిచి ఉండట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠ మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులేమి దాసులేమి కొద్దివారేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్య ఉండి ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనలతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును వాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసము పక్షులని కడుపార తినేను. హల్లెలూయా. ఈ యొక్క లోయ, ఇక్కడ జరుగుతున్న యుద్ధము జకరియా గ్రంథం ఇందాక మనం చదువుకున్న 14వ అధ్యాయం 4వ వాక్యములో మనం చూసిన, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా. హల్లెలూయా. ఇదే యుద్ధం ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు జరగబోయేది. అంటే యుద్ధం ఎప్పుడు జరగబోతుందంటే 1000 ఏళ్ళలో, అంటే యుద్ధం అయిన తర్వాత 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఆయన పరిపాలన చేయబోతున్నాడు భూలోకములో. ఆ 21వ అధ్యాయంలో యేసు ప్రభు యెరూషలేముకు లోపలికి వస్తున్నాడు. ఈ 2 కార్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సమయంలో యేసు ప్రభు యెరూషలేమునకు రావడము, మరి ఆయన ఒక యెరూషలేమునికి తీర్పు తీర్చడానికి కొరకు. హల్లెలూయా.
హల్లెలూయా. యెరూషలేము అక్కడ మీరు చదివితే ఒకసారి 21 ప్రైజ్ ది లార్డ్. 21 అధ్యాయం చూడండి. అక్కడ యెరూషలేమా యెరూషలేమా అనే ఒక మాట వస్తుంది చూడండి. అనేక మార్లు నేను నీకు చెప్పినా మీరు వెళ్ళకపోతిరి, కాబట్టి ఇప్పుడు ముట్టడి వేసి 20 తీసారా? 21 అధ్యాయంలోనే ఉండాలా. 21 అధ్యాయము 12వ వాక్యం చదవనమ్మా. ఒక్క నిమిషం. 19వ అధ్యాయంలో చూడండి. 20 అధ్యాయంలో మత్తయి 20లో అక్కడ ఒక ప్రవచనం నెరవేరుతుందండి. యెరూషలేమా యెరూషలేమా, నీ పిల్లలను రాతి మీద రాయి లేకుండగా నేను పడగొట్టే దినం వచ్చును అనే ఒక వాక్యాన్ని యేసుప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. సరే, తర్వాత నేను చూపిస్తాను. చదవండి మరి. మార్కు సువార్త 11:1 చదవండి. 11:1. చెప్పు, చదువుమా. ఇరవై 23వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 23:37 చదవండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల కింద కేలాగా చేర్చుకొనును, అలాగనే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవల్లని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు ప్రయట వచ్చువాడు స్తుతింపబడునుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, యెరూషలేము వైపు చూచి ఆయన ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకొనునో అలాగని నేను నీ పిల్లలను చేర్చుకున్న ఎన్నో మార్లు చేర్చుకోవాలని నేను ఉంటిని, మీరు వెళ్ళకపోతిరి. హల్లెలూయా,
ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క యెరూషలేమునికి వెళ్ళి ఆయన చెప్పిన మాట ఇది. ఎన్నో మార్లు అవకాశం ఇచ్చాను యెరూషలేమా, ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు. నిన్న ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇదిగో దేవుడు ఒక వ్యక్తి నిన్న ఏం చెప్పాడంటే, ప్రియులారా, నేను దాని విషయములై నేను స్పందిస్తున్న మాటలు ఈ బలిపీఠం మీద నిలబడి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్పే మాటలను శ్రద్ధగా విని మీ జీవితాలు మార్చుకున్నారంటే మీరు రాబోయొచ్చిన ఉగ్రతలో దేవుడు తప్పిస్తాడు, భద్రంగా మిమ్మల్ని తన రాజ్యములో చేర్చుకుంటాడు. అందుకే ఇక్కడ ప్రభు ఆ యొక్క బెత్పేకే అనే ప్రాంతానికి వచ్చి 2 శిష్యులను పిలిచి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి ఆ గ్రామానికి, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, ఆ 2 ఇప్పుకోరండి అన్నాడు. హల్లెలూయా. అక్కడ ఎవరైనా అడిగితే ఇది దేవునికి ప్రభువుకి కావాలని చెప్పండి. వీళ్ళు వెళ్ళారు, దాన్ని విప్పుతా ఉంటే కొందరు అడిగి, ఎందుకు విప్పుతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, ప్రభు తీసుకురమ్మన్నాడయా అని. తీసుకొచ్చినప్పుడు జనులు ఆ యొక్క గాడిద మీదను దాని పిల్ల మీదను మరి ఏం చేశారు, బట్టలు పరిచారు. చెట్లు ఉన్న మట్టలు ఆకులను కొట్టి దారి పొడుగున వేశారు. మరి యేసు ప్రభు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ప్రయాణం చేశాడు. ఓసన్న ఆ మాట చదువుకుందాం ప్రియులారా, 1వ అధ్యాయంలో. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండెరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా. ఇదే కలవరము మత్తయి సువార్త 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నది. 2వ అధ్యాయం, కలవరపడెను, యెరూషలేమంతా కలవరపడ్డారు. చదవండి ఒకసారి. పూర్తిగా చదవమా, ఎన్నో వాక్యం? ఈదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో యెరూషలేము వారందరూ కలవరపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులరా, ఇదే కలవరం ఇప్పుడు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యెరూషలేము జనసమూహం అంతా ఆయనను ముందు వచ్చుచున్నవారు. ఆయన యెరూషలేములో వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో ప్రియులారా, ఒక దేవుని వాక్యము బయలుపడుతున్నదంటే దానిని బట్టి కలవరపడవాకండి. ఇమ్మీడియట్లీగా ఆ వాక్యాన్ని స్పందించి, దేవా నా జీవితం ఇంకా ఎలా ఉండాలి అని నిన్ను నువ్వు మార్చుకోవడానికి చూసుకోవాలి. ఈ హేరోదు కలవరపడినాడు. ఎందుకోసం అంటే ఆ బిడ్డని చంపేయాలనుకున్నాడు. ఆ బిడ్డ పుట్టింది యూదుల రాజు, ఆయనే మెస్సీయా. మరి దేవునికి విరోధమైన ఆలోచన హేరోదు రాజులో సాతాను పుట్టించాడు. హల్లెలూయా. ప్రియులారా, ఒక ఆలోచన నీ జీవితంలో వస్తున్నదంటే అది దేవుడిచ్చే ఆలోచన లేకపోతే సాతానిచ్చే ఆలోచన గమనించాలా. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు పాడే పాటలు, నువ్వు వేస్తున్న అడుగులు, నువ్వు వెళ్ళే నడతలు, ఇది దేవునికి ఇష్టమని చూడాలా. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అది దేవునికి ఇష్టమైతే దాన్ని మీరు కొనసాగించండి, లేదా అక్కడ కట్ చేసి ఆ కుప్పతోటిని దూరంగా దోసేయండి. శుభ్రంగా ఉండి నీ జీవితాన్ని కాపాడుకోనండి. ఎందుకంటే సియోను కుమార్తెని గూర్చి దేవుడు లెక్క అడగబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం. అది అక్కడ పెట్టి
యెషయా గ్రంథం 62 తీసుకోండి. యెషయా గ్రంథం 62:11. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తె తెలియజేయుడి. హల్లెలూయా. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానిననియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. హల్లెలూయా. కోరుకొనవలసిన పట్టణం, ప్రపంచమంతటికి చాలా ప్రఖ్యాత చెందిన పట్టణం ఏదంటే యెరూషలేము నగరం. హల్లెలూయా. చాలా అందమైన పట్టణం. అందుకే అనేక సార్లు ఈ యొక్క మరి ఉగ్రవాదులు యెరూషలేం మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నది. హమాస్ వారు మరి యెరూషలేం మీద దాడులు చేస్తూనే ఉన్నారు. వినండి ప్రియులు, ఒకసారి గమనించండి. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని సమాచారం సువార్త ప్రకటింపజేస్తున్నాడు. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన ఇచ్చే బహుమానం వస్తున్నది, ఆయన ఇచ్చే జీతం ఆయనతో కూడా వస్తున్నది. సియోను కుమార్తె ఆలకించు, నీ యొద్దకు వస్తున్నాడు రాజాది రాజు యేసు. నీ హృదయం అనే తలుపు తట్టుచూ ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు తట్టుచూ ఉన్నాడు. తలుపు తెరవు, జీవితాన్ని అప్పగించు దేవునికి. యెరూషలేమా, యెరూషలేమా, ఆ మాట టక్కటక్కని నేను అడిగినప్పుడు చదువుతా ఉన్నాను. 23:37 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగా చేర్చుకొనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. మీ పిల్లలను సండే స్కూల్కి పంపకపోతిరి, మీ పిల్లలను మీరు మందిరానికి తీసుకురాకపోతిరి, మీరు రాకపోతిరి, నీ భర్తలను వదిలిపెట్టిరి. ఏమి చేయాలా? హల్లెలూయా. ఏం జరుగుతుంది? తీర్పు వస్తున్నది. ఒకసారి వచ్చింది కరోనా, ఎంతమంది ఎప్పుడెప్పుడు పుటకను పుడిచినారు. నెక్స్ట్ వచ్చేది అది ఇంకా భయంకరమైన వైరస్ అనుమతిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. భూమి మీదకి ఇక మీదట జీవించటానికి సుఖభోగమైన జీవితాలు కోరుకోవడానికి వీల్లేదు. ఏ క్షణమైనా ఆయన ప్రత్యక్షమైతే ఆయన రాకడను ఎదురు చూస్తూ మనము ఆయనతో వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఇచ్చే జీతం బూదిగంతము వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. అయిపోయింది. ఇప్పుడు స్వార్థ ద్వారాలు మోయబడే రోజులు వచ్చేసింది. మూలకి గ్రామాలు పట్టణాలు యేసు తెలియని వ్యక్తి లేదు. ఏ యొక్క మారుమూల ప్రాంతం అడవిలో కూడా పోయి నర్రరూపం రాక్షసులు, ఆ యొక్క నర్రరూపం మనుషులుగా ఉన్న అలాంటి అడవిలో ఉంటున్న మనుషులకి కూడా స్వార్థ వెళ్ళింది. ఆఫ్రికా కొండజాతులు మనుషులకి ఎంతగానో మనుషులను తినేవాళ్ళు, కొట్టుకొని చంపేవాళ్ళు కూడా స్వార్థ వెళ్ళి వాళ్ళు బైబిల్ ఎత్తుకొని స్తోత్రం చెప్పి దేవుని ఆరాధిస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని యొక్క సమాచారము ప్రకటించబడుతున్నది. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వస్తున్నాడు. సియోను కుమార్తెకి తెలియజేయండి, సియోను కుమార్తెకి తెలియజేయ అంటున్నాడు. హల్లెలూయా. సియోను కుమార్తె మేలుకో, సంఘాన్ని చెప్తున్నాడు. సియోను కుమార్తె ఎవరు చెప్పండి?
సంఘము. సంఘం అంటే ఎవరు? సంఘము? మనమే, నేనే. మనకు చెప్తున్నాడు, సియోను కుమార్తె జీతం త్వరగా ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఆయన యెరూషలేములకు వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు అక్కడ జనులందరూ ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారునికి హోసన్నా, జయము కలుగునుగాక అని పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయం 29-30 వాక్యం చదువుకుందాం ఒకసారి. ఇద్దరిని పిలిచి ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునికి కావలసినదని అతనితో చెప్పుడని పంపెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు చూడండి 34, అందుకు వారు ఇది ప్రభువుకు కావాల్సినదనేది. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండ నుండి దిగున చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద పిల్ల, ఈ రెండులో దేని మీద కూర్చున్నాడు యేసు ప్రభు? చెప్పండి. గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తాడు ఒక మాట? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. మరి యేసు ప్రభు ఏం మాట చెప్పాడు అక్కడ? ఏ మనుష్యుడును ఎక్కలేదు, ఒక గాడిద పిల్ల ఉంది, దాన్ని తీసుకురా అన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నిన్ను తల్లి గర్భములో రూపింప ముందుగానే ఆయన తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎవరి కోసం తీసుకున్నాడు? నిన్ను దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఉపవాస ప్రార్థన చెప్పినాను. ఎవరి పురుషునికి నువ్వు భార్యగా ఉండవచ్చు, ఎవరు భర్తకి నువ్వు భార్య, ఒక పురుషుని భార్య, ఒక స్త్రీకి భర్తగా ఉండవచ్చును, ఎవరో తల్లిదండ్రులు పిల్లలుగా ఉండవచ్చును. అయితే నా దేవుడు నీ తల్లి గర్భములో రూపింపుగా ముందుగానే ఆయన నిన్ను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. హల్లెలూయా. ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కలేని ఒక గాడిద పిల్ల ఉంది, ఆ గ్రామంలో ఉండి తీసుకురాని యేసయ్య చెప్పి పంపిస్తున్నాడు. ఏ గ్రామంలో నువ్వు ఉన్నావో, ఏ స్థానంలో నువ్వు ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డ, నిన్ను గురించి ఆయన దూరంగా ఉన్నా కానీ ఆయన దృష్టి నీ మీద పెట్టి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, నీ క్రియలు ఏంటి, ఏ టైంలో ఏం చేస్తున్నావు, దేవునికి ఎంత స్థానం ఇస్తున్నావు, సమయం ఇస్తున్నావు, ఎంత యథార్థంగా జీవిస్తున్నావు అని ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి గర్భములో రూపింపగా ముందుగానే నిన్ను పేరు పెట్టి పిలిచి తన కోసం యేసయ్య నిన్ను నిర్ణయించుకున్నాడు. నువ్వు ఆయనకి సొత్తు అని గుర్తించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఆయన నిన్ను కోరుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియులారా, గాడిద పిల్ల ఎందుకు ఎన్నుకున్నాడంటే, మీరు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఒక మాట రాయబడింది, చదువుకుందాం. 18వ అధ్యాయం 18వ
3వ వాక్యం చదవండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పొచ్చున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, చిన్న గాడిద పిల్ల అంటే ఏంటి అండి? నువ్వు చిన్న పిల్లలుగా మారాలి. ఎట్లా మారాలి? చిన్న పిల్లలుగా. వాళ్ళు మళ్ళా కింద చెప్తున్నాడు, చిన్న బిడ్డల వలె 3వ వాక్యంలో మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తా అన్నాడు. ఎట్లా మారాలా? చిన్న బిడ్డలుగా మారిపోవాలా, అప్పుడే నీకు పరలోక రాజ్యం. మరి చిన్న బిడ్డ అంటే ఏంటి? దానికి అర్థం ఏం చెప్తున్నాడు దేవుడు కింద 4వ వాక్యం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడు పరలోక రాజ్యం గొప్పవాడు. చిన్న బిడ్డలాగా ఏం చేయాలా? తగ్గించుకోవాలి. క్రైస్తవత్వంలో చాలా ప్రాముఖ్యమైన డాక్ట్రిన్లో మరి 3 విషయాలు ఉన్నది. ఒకటి ఏంటంటే, ఎవరు చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియానిటీకి ఫస్ట్ ఉండే డాక్ట్రిన్ సత్యోపదేశం. ఫస్ట్ మాట ఏంది చెప్పండి? క్రైస్తవులకు ఉండవలసిన మొదటి సుగుణం, మొదటిది పరిశుద్ధత. హోలీ. మై గాడ్ ఈజ్ ద హోలీ, సో యు హోలీ. ఐ యామ్ హోలీ, బీ హోలీ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను దేవుని బిడ్డ అన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఒకటి. రెండోదిగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఏముండాలా? ఓర్పు ఉండాలి. మూడోదిగా తగ్గించుకోవాలి. మూడోది ఏంది? తగ్గించుకోవాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఈ 3 విషయాలు నీ జీవితంలో పాటించినవంటే నీ ప్రాణాత్మ శరీరం పరిశుద్ధపడి దేవునితో కూడా వెళ్ళగలవు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు అంటున్నాడు, మరి ఆ యొక్క 21 అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండి. 21:5. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అంత్య దినాలలో మరి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు వచ్చినాడు. నీ కొరకు ఎన్నో మార్లు ఆయన నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. జకర్యా 9:9 కూడా రాయబడి ఉంటున్నది. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేముకు వస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మీకోసం యేసు వస్తున్నాడు మధ్యాకాశంలో. హల్లెలూయా. అతి త్వరలో యేసయ్య మధ్యాకాశంలో వస్తున్నాడు. యెరూషలేమునికి ఎలాగైతే ఆనాడు ప్రవేశించి ఉన్నాడు, ఎందుకొరకు వెళ్ళి ఉన్నాడంటే ప్రియులారా, మరి అక్కడ రాయబడింది, నీ దేవుడు ప్రియులారా మరి ఆయన జీతం ఆయన చేతిలో ఉన్నది. జకర్యాలో మనం ఇందాక చదువుకున్న యెషయా గ్రంథములో మరి దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. మరి తన ప్రజలను తన సన్నిధిలో చేర్చడానికి యేసయ్య వస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు నిన్ను ఆయన తన రెక్కల కిందకి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వైతే ఆయన కృపా రెక్కల కింద రాకుండగా నిన్ను ఆకర్షిస్తున్న లోకం వైపు వెళ్ళిపోతున్నావు. కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పుకొని రమ్మని యేసయ్య నిన్ను ఎలాగైతే శిష్యులను పంపించున్నాడో, ఏదో ఒక పాపము చేత వ్యాధి చేత బంధించబడి పడి ఉన్న నిన్ను దేవుడు నీ యొక్క బంధకాలను ఊడింపజేసి నిన్ను విడిపించి
ప్రభు సన్నిధికి తీసుకురావడానికి కొరకై సేవకులను మీకు పంపినాడు. ప్రియులారా, మిమ్మల్ని విడిపించి ప్రభు సన్నిధికి తీసుకురావడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసి మీ యొద్దకు పంపినప్పుడు మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ఆ గాడిద పిల్ల మీద వేశారో ప్రభు దాని మీద కూర్చున్నాడు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు రక్షణ వస్త్రాన్ని పొందుకుంటావో ప్రభు నీతో ఉంటాడు. నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కోల్పోవద్దు. నీ రక్షణను కాపాడుకోమంటున్నాడు దేవుడి ఉదయకాలం. నువ్వు మారు మనసు పొందిన స్థితిని మరిచి మళ్ళా పాపం వైపు తిరగబాక. యేసయ్య అంటున్నాడు, ఎన్నోసార్లు నా రెక్కల కిందకు రమ్మని పిలిచా, అయితే నువ్వు వెళ్ళకపోతేవి, నీ పిల్లలు వెళ్ళకపోతేవి, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం దేవుని వద్దకు వస్తున్నారా? దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించిన పరిస్థితి నీ జీవితంలో కనబడుతుందా ప్రియులారా? హల్లెలూయా, హల్లెలూయా. అతి త్వరలో యేసు ప్రభు ఆయన మధ్యాకాశంలో వస్తున్నాడు. కట్టబడి బంధించబడిన నిన్ను విడిపించి రక్షించి తన రక్షణ వస్త్రాన్ని నీ మీద వేసి ఉన్నారు. ప్రభు ఆ గాడిద పిల్ల మీద ఎలాగైతే ఆయన ఊరేగించారో ప్రభుని, ఆ రీతిగా నేను నీ జీవితంలో ఆ ఉత్సాహ సంతోషంతో యేసు ప్రభుతో కూడా ఉన్నంత వరకు నీకు సంతోషం ఉంటుంది. అక్కడ చూసినట్లయితే ఆ గాడిద పిల్ల ఎక్కడో ఒక మూల కట్టబడినది. ఆ గాడిద పిల్ల తీసుకొచ్చిన తర్వాత అది యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత దానికి మహిమ ఘనత కలిగిందా లేదా? ఆ యొక్క గాడిద పిల్ల మీద వస్త్రం వేయబడింది. ఇంకొక విషయం తెలుసా? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు ప్రభు. అది తల్లి కూడా వస్తూ ఉన్నది. ఆడ వాక్యం మీరు చూస్తే తల్లి కూడా ఆ గాడిద పిల్లతో వస్తుంది. దాని అర్థం ఏంటంటే, నువ్వు విశ్వాసిస్తే నీ కుటుంబం రక్షింపబడుతుంది. నువ్వు విశ్వాసిస్తే యేసు నిన్ను ఎన్నుకున్నాడు, నీ తల్లిని కూడా నీ తండ్రిని కూడా రక్షిస్తాడు. నేను యేసయ్య నమ్ముకున్నాను, నా తల్లి నా తండ్రిని దేవుడు రక్షించాడు. నువ్వు ప్రభువు నమ్మినావు, నీ భర్త మారాడా? నీ కుటుంబం మారిందా? హల్లెలూయా. నీ తల్లికి నీ అన్నదమ్ములు మారి వాళ్ళకి రక్షణ కలిగిస్తున్నావా? నువ్వు మాత్రం యేసు ప్రభుతో ఉల్లాసంగా పోయేది కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా రావాలి. హల్లెలూయా. గాడిద పిల్ల మాత్రం పోలా, గాడిద పిల్లతో తల్లి కూడా ఏం చేస్తున్నది? పోతా ఉంది. ప్రభు దాని మీద కూర్చున్నంత వరకు జనాలందరూ హోసన్నా జయమని ఆరాధిస్తున్నారు యేసయ్యను. ఆ గాడిదని ఆరాధిస్తున్నారా? గాడిద పైన కూర్చున్న యేసుని ఆరాధిస్తున్నారా? అయితే ఆ గాడిద పోయేటప్పుడు యేసుప్రభు నడుస్తున్నాడా? గాడిద నడుస్తున్నదా? మరి గాడిద నడిచినప్పుడు అక్కడ ఏం వేశారు తెలుసా? బట్టలు పరిచినారంట. ఏం పరిచినారు? బట్టలు పరిచారు, మట్టలు వేశారు. ఓ ఆయనను ఆ పొగుడుతూ ఆరాధిస్తూ జనులందరూ కూడా సంతోషంగా ఆర్భాటంతో పెద్ద ఊరేగింపు పోతా ఉంది అక్కడ. హల్లెలూయా. నీ జీవితంలో ఘనత, మహిమ, మర్యాద యేసయ్య నీలో ఉన్నంత వరకు మాత్రమే. యేసయ్యను వదిలేసినావంటే నీ జీవితంలో ఆ మహిమ తొలగిపోతుంది. యేసయ్య నీలో ఉన్నంత వరకు నీకు మహిమ, ఘనత, ప్రభావం నీకు దేవుడిస్తాడు. ఆ మహిమను కాపాడుకున్నావంటే ఒకరోజు మధ్యాకాశంలో దేవుని బూర శబ్దం వినబడబోతుంది. దేవుని బూర శబ్దం వినబడబోతుంది. యేసు మధ్యాకాశంలో వచ్చినప్పుడు. ప్రియులరా, మరి వాక్యం అంటున్నది, చదవండి. మత్తయి సువార్త ఆఖరి మాట చదివి ముగిస్తున్నాను ఇప్పుడు. యోహాను సువార్త మార్కు 12:15 చదవండి. యోహాను సువార్త
అలాగనే మరి లూకా సువార్త 14:26 చదువు. నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెండ్రను ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. తన సిలువను మోసుకుని హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క నామాన్ని అంగీకరించిన తర్వాత ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ నీ లోక బంధువులు వాళ్ళు వీళ్ళు అని దీంట్లో ఈ ప్రేమ కాదు నీకు ఉండాల్సింది. దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించాలి. మరి యేసుక్రీస్తుని జీవితంలో ఆయన నిరంతరంగా ఉండి నీకు బహుమానం ఇచ్చి నిన్ను మహిమతో అలంకరించి నిత్య సియోనగా నిత్య రాజ్యములో చేర్చాలంటే ఈ లోకములో కానీ లోకం ఉన్నదాని నువ్వు ప్రేమించకూడదు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించి ఆయన వెంబడించినట్లయితే ఖచ్చితంగా నిన్ను ఎందుకొరకైతే ఆయన ఎన్నుకున్నాడు, ఎందుకొరకైతే నిన్ను పిలిచాడు, ఆ పిలుపు వలన కలిగిన నిరీక్షణతో నువ్వు జీవించగలిగితే నిన్ను పిలిచిన స్థలానికి నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. మోకరిద్దాం ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యేసయ్య మధ్యాకాశంలో వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో కూడా పరలోకం వెళ్ళాలంటే